వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 10 యేసు జీవితంలో చివరి గురువారం. ఈ చివరి గురువారము దీన్ని మాండీ థర్స్‌డే అంటారు. మాండీ అనే పదము లాటిన్ వర్డ్ మ్యాండేటమ్ అనే దాంట్లో నుంచి వచ్చింది. దాని అర్థం ఏమంటే ఆదేశం, కమాండ్మెంట్. ఏం కమాండ్మెంట్ ఆ రోజు చెప్పాడు యేసయ్య? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఇతరులను ప్రేమించండి అన్నాడు. అంతేకాకుండా ఆ రోజున బల్లారాధన ప్రారంభించాడు. ఇవన్నీ కూడా ఆ రోజు జరిగినాయి. మాండీ థర్స్‌డే అంటారు. దాని గురించిన కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. మత్తయి 26:17-19 వరకు చదువుతున్నాను. పులియన్ రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోవచ్చున్నావు అని అడిగిరి. అందుకైన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలం సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెబుతున్నాడని అతనితో చెప్పుడు అనెను. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. ఈ చివరి రోజుల్లో యేసుప్రభు ముఖ్య కార్యక్రమం ఏమంటే, తన శిష్యులకు మంచి శిష్యులగుట కావాల్సిన అనేక విషయాలు నేర్పించుట. తన తదనంతరం వాళ్ళే తన పరిచర్యను కొనసాగించాల్సి ఉన్నందున వారికి అన్ని తర్బీదునిస్తూ ట్రైన్ చేస్తున్నాడు. ఆయన వారికి ఏమేమి నేర్పాడో ఎక్కువ భాగం యోహాను 13-16 అధ్యాయాల్లో చూడొచ్చు. తాను శ్రమలు అనుభవించక ముందు వారితో కలిసి భుజించాలని తలంచాడు. వారికి సేవక నాయకత్వం నేర్పించుటకు గాను శిష్యుల పాదాలు కడిగాడు. తనను మాదిరిగా తీసుకుని వారు కూడా ఇతరులకు సేవ చేయాలని చెప్పాడు. తనను అప్పగించేవారు వారి మధ్యలోనే ఉన్నాడు అని కూడా చెప్పాడు. అతనెవరో ఆయనకు తెలుసు, కానీ అతన్ని కూడా తమతో పాటు భోంచేసేటట్టు చేశాడు. సాతాను ఇస్కరియోతు యూదాలోకి ప్రవేశించగానే అతడు మత పెద్దల యొద్దకు వెళ్ళిపోయాడు. బల్లారాధన అప్పుడే ప్రభు ప్రారంభించాడు. రొట్టె తన శరీరమును ద్రాక్షరసమును రక్తము ద్రాక్షరసమును సూచిస్తుంది. పాప విమోచనార్థము క్రయధనంగా ఇవ్వబడుతుంది అని కూడా చెప్పాడు. వారిలో ఎవరు గొప్ప అని వారు ఉంటున్న సమయంలో ఒక మంచి పాఠం వాళ్ళకు నేర్పించాడు. తగ్గించుకున్న వాడే హెచ్చింపబడును. ఎవరు ఎక్కువగా తగ్గించుకుంటే వాళ్ళు ఎక్కువగా హెచ్చింపబడతారు అని చెప్పాడు. పేతురు తానెవరో తెలియదని బొంకుతాడని కూడా చెప్పాడు. పస్కా విందు ముగించాక యేసయ్య వారు తాను వెళ్ళిపోయాక కలవరపడకూడదని ముందే వారికి ఆదరణ మాటలు చెప్పాడు. 14-16 అధ్యాయాల్లో ఈ విషయాలన్నీ మనం చూడొచ్చు. ఆయన అన్నాడు, తను వారికంటే ముందు తన తండ్రి ఇంటికి వెళ్ళి అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి, వాటిలో వీళ్ళ కోసం స్థలం సిద్ధపరిచి తిరిగి వచ్చి వారిని తీసుకెళ్తానని చెప్పాడు. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన ప్రకటనలు యేసుప్రభు చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని చెప్పాడు. ఆ తర్వాత వారికి పరిశుద్ధాత్మను గురించి అనేక విషయాలు చెప్పి ఆయన వారికి తాను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తగా ఉండి నడిపిస్తాడని చెప్పాడు. తను వెళ్తే కానీ ఆయన రాడు, కాబట్టి తను వెళ్ళిపోవటం వల్ల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పాడు. సర్వసత్యంలోకి నడిపిస్తాడని కూడా చెప్పాడు. ప్రేమ గురించి చెప్పాడు. దేవుని ప్రేమ, తోటి మనుషుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని చెప్పాడు. సమాధానం కలిగి ఉండమనియు తనతో ఉంటేనే ఫలిస్తారని చెప్పాడు. వారు ఆయన వెళ్ళిపోతే తమ పరిస్థితి ఏంటి అని బాధపడుతుంటే ఆయన వారిని ప్రోత్సహించాడు. పరిశుద్ధాత్మ వారికి అన్ని విధాలుగా సాయంగా ఉంటాడని చెప్పాడు. ఇవంతా అయిన తర్వాత నిన్న మనం ధ్యానించుకున్న ప్రధాన యాజకుని ప్రార్థన చేశాడు. ప్రార్థించుకుందాం. దయామేడా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు నేర్పించిందంతా కూడా మాకు కూడా వర్తిస్తుందని, మేము కూడా నేర్చుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.